హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నాకు చాలా బాగా నచ్చిందని ప్లెయిన్ శారీ అయినా కూడా తీసుకున్నాను అనమాట. దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది. శారీ ఏమైనా తీసుకున్నా దానికి ఏదో ఒకటి ఎక్స్ట్రా చేసే అలవాటు ఉంది. అలాగే ఈ శారీని కూడా మిర్రర్స్ కుట్టడమో పెయింట్ వేయడమో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట. అయితే మనం తక్కువ కాస్ట్ లో శారీ తీసుకున్నప్పటికీ కూడా దానికి మంచి లుక్ వచ్చేటట్టు చేయొచ్చు. అది ఈ శారీకి ఏ విధంగా చేయొచ్చు అనేది నేను ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సినవి కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే శారీలో వచ్చిన దాన్ని బట్టి నాకు ఈ ఫ్లవర్ బెటర్ అనిపించింది. ఇది ఎల్లో కార్బన్ అనమాట. కార్బన్ ఎల్లో కలర్లో దొరుకుతుంది. ఇది శారీస్ పెయింట్ వేయడానికి ముందు మనం వేస్తాం కదా శారీ మీద, దానికోసం ఇదైతే బాగుంటుంది. ఇంకా పెరల్ కలర్స్, ఇది చూడండి, పెరల్ కలర్ అనమాట. అంటే దీనికి కొద్దిగా షైనింగ్ ఉంటుంది. నార్మల్ కలర్స్ కన్నా ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. అలాగే 4 నెంబర్ బ్రషెస్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, ఎందుకని మంచిదని ఇంకోటి కొన్నాను. ఒకటి సరిపోతుంది యాక్చువల్లీ. చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా ఇది ఉంటుంది, అయితే ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇది లేకుండా కూడా మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. కొన్ని న్యూస్ పేపర్స్ ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఒక గట్టి అట్ట లాంటివి తీసుకుని దాన్ని పరుచుకుని దాని మీద న్యూస్ పేపర్స్ వేసుకుని దాని మీద శారీ పరుచుకోవాలి. లేదంటే నేల మీద పెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే పైన అయితే ఈజీగా ఉంటుందని ఇలాగా. తర్వాత మనం శారీ మీద ఈ కార్బన్ పెట్టుకుని మనం వేయాలనుకున్న డిజైన్ని వేయాలి. అది మన శారీ మీద పడుతుంది. నేను ఎల్లో ఎందుకు తీసుకున్నానంటే బ్లూ అయితే కొంచెం తడి అంటగానే అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది, ఇదైతే స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఒకవేళ స్ప్రెడ్ అయినా కూడా ఇది ఎల్లో కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. తర్వాత ఆ డిజైన్ని మనం పెయింట్ బ్రష్ తీసుకుని నీట్గా పెయింటింగ్ వేసుకోవాలి. నేను పెద్ద పెద్ద భారీ డిజైన్లు ఏం వేయాలనుకోవట్లేదు, సింపుల్గా ఒక ఫ్లవర్ లైన్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈజీగా పెయింట్ వేసుకునే ఒక టెక్నిక్ మీకు చెప్తాను. ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకుని మనం వేయాలనుకున్న డిజైన్ పేపర్ని అందులో పెట్టండి. ఒక షార్ప్ థింగ్ తీసుకుని దాన్ని హోల్స్ పెట్టండి. హోల్స్ పెట్టిన తర్వాత కార్బన్ బదులు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం వేయాలనుకున్న పెయింట్ కలర్లోనే కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి కలిపి ఒక స్పాంజ్ లాంటి థింగ్ తీసుకుని ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని శారీ మీద పెట్టి ఒక్కసారి ఆ స్పాంజ్ తోటి ఆ డిజైన్ మీద అంతా అద్దితే మీకు ఆ డిజైన్ శారీ మీద పడుతుంది. ఇలా చేయటం వల్ల మీరు 100 ఫ్లవర్స్ అయినా కూడా 2 మినిట్స్లో వేసేయచ్చు. సేమ్ మెజర్మెంట్తో వస్తాయి కాబట్టి తర్వాత మీకు పెయింటింగ్ వేసుకోవటం చాలా ఈజీ అవుతుంది, యూనిక్గా కూడా ఉంటుంది. మనకి అవుట్లైన్ వచ్చింది కాబట్టి పెయింటింగ్ వేయటం చాలా ఈజీ అవుతుంది. అది కాక సేమ్ కలర్ కాబట్టి మనకి స్ప్రెడ్ అవుతుందన్న భయం కూడా ఉండదు. ఈ శారీకి పళ్ళులో గీతలు మాత్రమే ఇచ్చారు, అందుకని నేను కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వేద్దామని గ్యాప్ వచ్చిన చోటల్లా ఫ్లవర్ వేసాను అనమాట. ఇలా కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఎలాంటి శారీనైనా కూడా స్పెషల్ పీస్ లాగా తయారు చేయొచ్చు. దీనికి ఏమీ ప్రొఫెషనలిజం అవసరం లేదు, మన ఎఫర్ట్స్ ఉంటే చాలు. తర్వాత నేను ఈ ఫ్లవర్ మధ్యలో బ్లూ కలర్ స్టోన్ని స్టిక్ చేశాను. నాకు ఈ ఫ్లవర్కి బోర్డర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. వేరే కలర్ వేయటం నాకు ఇష్టం లేదు, అందుకని నేను శారీ కలరే తీసుకొచ్చి అవుట్లైన్ వేశాను. అయితే వీటి కోసం 3D అవుట్లైనర్స్ దొరుకుతాయి, కానీ నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు. అందుకని నేను పెరల్ కలర్స్లోనే బ్లూ కలర్ తీసుకుని వేశాను. నాకేమనిపించిందంటే ఏ శారీ అయినా ఉంటే ప్లెయిన్గా అన్నా ఉండాలి, లేదంటే కుందన్స్తో అయినా ఉండాలి. అటు ఇటుగా ఉంటే బాగుండదు అనిపించింది, అందుకని నేను ఇందులో ఎక్కువగా కుందన్స్ అవి యూజ్ చేయలేదు. ఈ శారీ పళ్ళుకి థ్రెడ్స్ ఇచ్చారు కానీ నాకు అంతగా నచ్చలేదు. నేను ఇప్పుడు సిల్వర్ కలర్ టసల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఈ పళ్ళులో ఉన్న థ్రెడ్స్ కట్ చేసేసి దీన్ని పికో చేసి రెడీగా పెట్టాను. ఈ సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకుని దీన్ని ఒక 100 రౌండ్స్ చుట్టాను. తర్వాత దీన్ని కట్ చేసి ఎడ్జ్లో కొద్దిగా ఫెవికాల్ పెడితే ఇది షార్ప్గా తయారవుతుంది. మనం శారీలో ఎక్కడ కుట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక చిన్న పోగుని కట్ చేసి అందులోంచి దీన్ని బయటకు తీస్తే కనుక మనకి హ్యాంగింగ్లా తయారవుతుంది. తర్వాత దీన్ని సూది దారంతో కుట్టేస్తే టసల్ లాగా తయారవుతుంది. ఎక్కువ కట్ చేయొద్దు, 2 పోగులు మాత్రమే తీస్తే అందులోంచి కొంచెం ఎఫర్ట్ పెడితే ఇది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మామూలుగా బంచ్లాగా తయారు చేసి కూడా దీనికి అటాచ్ చేయొచ్చు. నేను ఈ శారీకి ఇలా ట్రై చేద్దామని చేశానన్నమాట, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా కుట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫెవికాల్ పెట్టిన వైపు కాకుండా అదర్ సైడ్ కట్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకు అది షార్ప్గానే ఉంటుంది. నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఈజీగా దిగుతుంది, అస్తమానం ఫెవికాల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
మొత్తం నేను 16 టసల్స్ కుట్టాను. దీనికి శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, కానీ నేను సిల్వర్ కలర్ తీసుకుని స్టిచ్ చేయించాను. అయితే దీనికి ఎక్కువ డిజైన్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇది నేను వేరే శారీ మీద కట్టుకోవాలంటే ఎక్కువ డిజైన్ ఉంటే మళ్ళీ మ్యాచ్ అవ్వదని చెప్పి స్మాల్ లైన్ మాత్రము పెట్టాను. బ్లూ కలర్ స్టోన్స్ తోటి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇదండి ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ దిస్ శారీ. చూసారా, నాకైతే గ్రాండ్గా అనిపించింది. పళ్ళులో కూడా ఫ్లవర్స్ వేయటం వల్ల ఇది సింగిల్ పళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఈ టసల్స్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.